మీ మీద ఎవరైనా కేసులు పెట్టారా? నా మీద కూడా నేను వాళ్ళని అబ్యూస్ చేశానని ఈయన్ని అబ్యూస్ చేశారు. అబ్బబ్బబ్బబ్బా ఏమి చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? యూట్యూబ్లోని శాపనార్థాలు, బూతులు, కామెంట్లు అన్నీ పెడుతుంటే ఏమనుకుంటారు, మొత్తం నా మీద నెగిటివిటీ అయిపోయింది, నా జీవితం మారిపోయింది, అది ఇది అనుకుంటారు. బట్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. నేను ఫస్ట్ టైం ఇండియా వెళ్ళడానికి కూడా ఆలోచించాను, ఏంద్రా బాబు ఇంత నెగిటివిటీ ఉంది, ఇండియా వెళ్తే నన్ను కొట్టేసాడేమో, చంపేశాడేమో. ఆడికి వెళ్తే అందరూ సెల్ఫీలు తీసుకోవడం, అన్న పెద్ద ఫ్యాన్ అన్న అని వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీ వల్లనే మా అబ్బాయి యూఎస్ వెళ్ళాడు, మంచి లైఫ్ స్టైల్ పెట్టుకోవాలి. నాకు అర్థం కాలే, ఏంటి ఇంటర్నెట్లో చూస్తే ఎలా ఉంది, యూట్యూబ్లో చూస్తే ఎలా ఉంది, ఇన్స్టాగ్రామ్లో చూస్తే బూతులు వస్తున్నాయి, అక్కడ చూస్తే లైఫ్ వేరే ఉంది. నేను అడిగాను, తెలంగాణలో ఒక లేబరోడు రోజు నా మీద నెగిటివ్ వీడియోలు పెడుతున్నాను. దాన్ని ఎలా డిస్టార్ట్ చేశారంటే, నేను తెలంగాణలో ఉండే వాళ్ళందరూ లేబర్ వాళ్ళు అన్నాను. అప్పుడు ఎవడో వచ్చేసి ఎవరైనా దమ్ము ఉంటే తెలంగాణ రారా అని నాకు ఓపెన్ ఛాలెంజ్. ఇప్పటికీ ఆ ఛాలెంజ్ ఇచ్చాక 31 సార్లు వెళ్ళాను తెలంగాణ. ఏవేవో చేశారు, ఏం జరిగింది మొత్తానికి, ఎవరైతే నా మీద ఎందుకు చేశారో పాపం ఆయన పరారీలో 3 ఏళ్ళ నుంచి ఉండి ఇండియా రాలేకపోతున్నాడు, సొంత ఊరు రాలేకపోతున్నాడు. నేనేమో ప్రతి 2 నెలలకి ఇండియా వెళ్తాను. ఫేక్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవడం, ఎవరిని పడతా కీబోర్డ్ వారియర్స్ అంటారు వీళ్ళని. అవలే గారు బయటకు వచ్చినాక వాడికి దమ్మేముంటుంది.